పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన వారిని ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల క్లస్టర్, యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మండల క్లస్టర్, యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించి మా తెలుగు తల్లికి గేయాన్ని ఆలపించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన వారిని ఎవరిని మర్చిపోయేది లేదని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు, దౌర్జన్యాలు అన్నీ అనుభవించి ఈ రోజు అధికారంలో ఉన్నామన్నారు. గ్రామాల్లోని సమస్యలను నేరుగా నా దగ్గరకు రండి, నేను అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామాల్లో ఉన్న బీజేపీ, జనసేన నాయకులను కలుపుకొని పోవాలని సూచించారు. బీజేపీ, జనసేన ఇద్దరి సహకారం లేకపోతే ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళం కాదని అన్నారు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల 16 కోట్ల రూపాయలు పెన్షన్లను అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి బాధితులకు ఇవ్వడం జరిగిందన్నారు. గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం కేక్ను కట్ చేసి నాయకులకు అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, గూడూరు పట్టణం రూరల్ చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు నాయుడు, దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీం, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి పట్టాభి రామిరెడ్డి, మహిళా నాయకులు గుండాల లీలావతి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.